ఈరోజు మనం ట్రావెల్స్ బస్కి స్టిక్కరింగ్ ఎట్లనో చూస్తున్నాం మనం. ఇది క్వార్టర్ గ్లాసెస్కి టాప్ సైడ్ మనం కలర్స్ తగ్గట్టు ఆపోజిట్ కలర్స్ వేసుకున్నాం, లైట్ కలర్స్. ఇంకా ముందుకు మనం చూస్తూ ఉంటే మనం కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓవరాల్ సైడ్ మొత్తం వచ్చేసి లెమన్ ఎల్లో కలర్స్ తోటి ఈ ఫుల్ లెంత్ క్వార్టర్ గ్లాసెస్కి అండ్ సైడ్ బాడీకి వచ్చేసి రెడ్ కలర్ వేసినామన్న. ఫ్రంట్ గ్లాస్కి వచ్చేసి నైట్ టైం మనం స్టిక్కరింగ్ చూస్తున్నాం, కానీ మనకి ఫ్లాష్ వేస్తే మాత్రం చమకా ఇస్తుంది స్టిక్కరింగ్ అనేది. ఇవి కొంచెం బండిలో ఉన్న ఎల్ఈడి స్క్రీన్ గురించి, లైటింగ్ గురించి రాసి ఉండదు దీని మీద. హెడ్ లైట్స్ కాడ మనం ఇట్లా యాపిల్స్ బొమ్మలు ప్లస్ స్టార్ బొమ్మలు వేసుకుని ఉండే, ఇంకా దానికి తగ్గట్టు కొంచెం వేరే టైపు స్టార్ లైన్స్ ఇట్లా అట్లాంటివి ఆడ లుక్కు తగ్గట్టు డిజైన్ చేసుకుంటే బెస్ట్ అన్న మనకి. బ్యాక్ సైడ్ బాడీకి వచ్చేసి సీట్ ఏసీ కోచెస్ అని ప్లస్ 2+1 అని. ఫ్రంట్ గ్లాస్కి మనం వైట్ కలర్ నేమ్స్ వేసి ఉండే, దానికి తగ్గట్టు కింద ఫ్లవర్ డెకరేషన్, ఫ్లవర్ వైపు ఒకటి. మనం మిడిల్ వేసే ఫ్లవర్ డిజైన్ బట్టి 1 లైన్ బార్డర్ వేసుకుంటే మంచిదా, లేకపోతే 2 లైన్స్ కానీ 3 లైన్స్ కానీ వేసుకోవచ్చు లుక్ తగ్గట్టు. కొంతమంది ఆ ఫ్లవర్ ప్లేస్లో ఏదైనా కోచ్ పేరు ఇట్లా రాసుకుంటారు, లేకపోతే వాళ్ళు ట్రావెల్స్ అని రాసుకుంటారు. ప్లస్ టోటల్ ఫ్రంట్ లుక్ వచ్చేసి నైట్ టైం ఇట్లా కనిపిస్తుంది.
మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఫర్ బుకింగ్స్ అండ్ నేమ్స్, ప్లస్ బ్యాక్ సైడ్ టాప్ మీద పేరు ఇట్లా. బ్యాక్ సైడ్ మనకి తగ్గట్టు కింగ్ నేమ్కి ఇట్లా లోగో కానీ పైన సైడ్కి ఇట్లా కొన్ని లైన్స్ కానీ దానికి డిజైన్ వచ్చేటట్టు గ్లాసెస్కి లాంగ్ డిస్టెన్స్లో మనం చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ లుక్ రావడం కోసం 2 కలర్స్ కానీ లేకపోతే 3 కలర్స్ కానీ ఇట్లా లైన్స్ వేసుకోవచ్చు కింద. కాకుండా మనకు నైట్ ఓవరాల్గా బండి లాంగ్ డిస్టెన్స్లో ఈ టైపు మనకి లైటింగ్లో కనిపిస్తుంది. ప్లస్ మనం ఫ్రంట్ గ్లాస్కి ఏమన్నా పేర్లు ఇంకా యాడ్ చేయాలనుకుంటే ఇట్లా చిన్న చిన్న పేర్లు యాడ్ చేసుకోవచ్చు. మనకి బండి అనేది మాత్రం మరీ ఓవర్ అనిపించకుండా, సింపుల్ అనిపించకుండా, చూడడానికి రేడియంతో ఫుల్ అయినట్టుగా అనిపించడానికి ఇదే స్టిక్. సైడ్ నేమ్కి వచ్చేసి మనం ఏమైనా లుక్ రావాలంటే ఎక్స్ట్రా ఇట్లా వింగ్స్ కానీ లేకపోతే దాని దగ్గర ఫ్లవర్స్ కానీ ఏమైనా డిజైన్ చేసి వేసుకోవచ్చు. మేము మాత్రం కస్టమర్ వింగ్స్ నేను చెప్పి వింగ్స్ వేస్తుండే దీనికి. ఓవరాల్గా బస్ మొత్తం సైడ్ లుక్ ఇట్లా కనిపిస్తుంది అన్న మనకి ప్రజెంట్ అయితే. బ్యాక్ సైడ్ కావాల్సిన ఆన్లైన్ ఇమేజెస్, లోగోస్ కానీ ఏమన్నా వేసుకోవచ్చు. టోటల్ ఓవరాల్గా బస్సు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నాం.